హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ స్కూల్ మ్యాథ్స్ ఈజీ. ఈరోజు మనం ఎంసెట్ 2025 సిరీస్లో భాగంగా బైనామియల్ థియరంలోని క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. అంటే ఏపీ మరియు తెలంగాణలో ఎంసెట్ 2024లో బైనామియల్ థియరం గురించి జరిగిన క్వశ్చన్స్ మనం డిస్కస్ చేద్దాం. ఎక్కడైతే షార్ట్ కట్స్ ఉంటాయో అక్కడ షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఫార్ములాతో చేస్తామో ఫార్ములా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఇక్కడ ఈ వీడియోలో చెప్పిన ఫార్ములాస్ అన్ని మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. నేను స్టార్టింగ్లో ఫార్ములా చెప్పకుండా ఎక్కడైతే క్వశ్చన్కి ఫార్ములా అవసరం ఉందో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది మీరు నోట్ చేసుకోండి. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద కోఎఫిషియంట్ ఆఫ్ r+1 r+2th టర్మ్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 + x power n r ఇన్ ద రేషియో 4:15:42, దెన్ n-r ఎంత అడుగుతాడు. ఒకవేళ మనకు రేషియో NCr-1 NCr+1 ఈక్వల్స్ టు A:B:C అయితే ఆర్కి ఫార్ములా వచ్చేసి A×B+C/B² - AC. అదే ఎన్కి ఫార్ములా వచ్చేసి AB+BC+2CA/B² - AC. ఇక్కడ మనకు అడుగుతుంది n-r కదా. n-r ఈక్వల్స్ టు AB+BC+2CA/B² - AC మైనస్ AB+AC/B² - AC. ఓకే, ఇక్కడ నుంచి AB క్యాన్సిల్ అవుతుంది. BC 2CA - AC అంటే AC/B² - AC. ఇది ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. B అంటే ఏంటిది ఇక్కడ మనకి? B అంటే 15 కదా. A అంటే 4, B అంటే 15, C అంటే 42. సో BC అంటే 15 × 42, AC 4 × 42 బై B² అంటే 15² 225 మైనస్ AC అంటే 4 × 42 168. సో ఇక్కడ నుంచి మనకి 42 కామన్ తీస్తే 15 + 4 19 బై 225 మైనస్ 168. ఇది ఎంత వస్తుంది మనకి? 57. సో 19 1 జా 19 3 జా 3 1 జా 3 14 జా. సో ఆన్సర్ వచ్చేసి 14. ఈ విధంగా సింపుల్గా ఈ ఫార్ములా తోటి సాల్వ్ చేయొచ్చు. ఈ ఫార్ములా అనేది నోట్ చేసుకోండి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద కోఎఫిషియంట్ ఆఫ్ 2r + 6th టర్మ్ అండ్ r-1th టర్మ్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 1 + x power 21 are ఈక్వల్, దెన్ ద వాల్యూ ఆఫ్ r అని అంటున్నాడు. అంటే ఇక్కడ 21c 2r + 6th అంటే 2r + 5. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు r-1th టర్మ్ అంటే 21c r-2. ఇవే కదా కోఎఫిషియంట్స్, ఇవి రెండు ఈక్వల్ అన్నాడు. మనకు ఫార్ములా ఏంటిది? NCr = NCS అయితే r = s అన్న కావాలి, లేదంటే r+s = n అన్న కావాలి. ఇదే కదా ఫార్ములా. ఇక్కడ r+s అంటే ఏంటి మనకి? 2r + 5 ప్లస్ r-2. n అంటే ఏంటిది ఇక్కడ మనకి? 21. సో ఇక్కడ నుంచి 2r + r అంటే 3r + 5 - 2 = 3 21. సో 3r = 18. సో r = 18/3 అంటే 6. థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ mod x less than 1 దెన్ ద నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 1/2 × 1 × 2 2 × 3x 3 × 4x² అప్ టు ∞ పవర్ -25. ఓకేనా. నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నానంటే 2 కామన్ తీస్తున్నాను. లోపల నుంచి 2 కామన్ తీస్తే 1 + 3x + 6x² ప్లస్ అప్ టు ∞ పవర్ -25. 2 గెట్స్ క్యాన్సిల్. ఇదే ఫార్ములా మనకి 1 - x పవర్ -3. ఓకే, మనకు 1 - x పవర్ -n ఫార్ములా ఉంటే ఏమొస్తుంది? 1 + nx + n × n + 1/2 × x² అప్ టు ఒకవేళ ఇక్కడ 1 + x పవర్ -n ఉందనుకోండి, ఆల్టర్నేట్గా మైనస్ వస్తుంది. అంటే ఇక్కడ మైనస్, ఇక్కడ మైనస్, ఇట్లా వస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇది ఏమొస్తుంది? అన్ని ప్లస్లే వస్తాయి. సో దిస్ ద ఫార్ములా ఫర్ 1 - x పవర్ -3. ఇక్కడ నుంచి 1 - x పవర్ -3 హోల్ పవర్ మనకి ఎంత ఉంది? -25. సో దిస్ బికమ్స్ 1 - x పవర్ 75. మనకు 1 + x పవర్ nలో అయినా 1 - x పవర్ nలో అయినా టోటల్ టర్మ్స్ ఎన్ని ఉంటాయి మనకి? n+1 టర్మ్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకు 1 - x పవర్ 75 ఉంది కదా. టోటల్ టర్మ్స్ ఏమవుతాయి? 75 + 1 అంటే 76 అవుతాయి. సో 76 అంటే ఎన్ని ఆప్షన్? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు.
విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఇఫ్ an ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to n 1/NCR దెన్ సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to n r/NCR ఎంత అడుగుతున్నాడు. ఇక్కడ ఆప్షన్స్లో మనకు ఎన్లో ఉన్నాయి కాబట్టి మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. నేను తీసుకున్నా అంటే n ఈక్వల్ టు 1 అని తీసుకుంటా సింపుల్గా చేయడానికి. n ఈక్వల్ టు 1 తీసుకుంటే ఇప్పుడు an అంటే a1 ఈక్వల్ టు సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to 1 1/NCR 1CR. ఇక్కడ నుంచి r ఈక్వల్ 0 పెడితే 1/1C0, r ఈక్వల్స్ టు 1 పెడితే 1/1C1 అంటే ఎంత వస్తుంది 2 వస్తుంది. అంటే a1 అంటే మనకి ఎంత వచ్చింది 2 వచ్చింది. కానీ మనకు అడుగుతుంది ఏంటి r/NCR కదా, ఇది కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం. సమ్మేషన్ r ఈక్వల్ టు 0 to 1 r/1CR ఇది ఎంత అవుతుందో చెక్ చేద్దాం. r ఈక్వల్ టు 0 పెడితే 0/something 0 ప్లస్ r ఈక్వల్స్ టు 1 పెడితే 1/1C1 దిస్ బికమ్స్ 1. ఓకే, సో ఆన్సర్ ఏమొచ్చింది మనకు 1. అంటే n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 1 ఏదైతే అవుతుందో అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1 0 అవుతుంది. సో ఇది కాదు. n ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 ఇంటూ a1 అంటే ఎంత మనకు 2. సో ఇది 2 వచ్చింది. 2 వచ్చిందని అంటే కూడా మనకు ఆన్సర్ కాదు, ఎందుకంటే 1 రావాలి కదా. సో థర్డ్ ఆప్షన్ చూస్తే n/2 అంటే 1/2 ఇంటూ a1 అంటే 2 కదా, 2/2 ఎంత వచ్చింది 1. అంటే ఇక్కడ ఆన్సర్ 1 వచ్చింది కాబట్టి ఇదే మనకు కావాల్సిన ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా మన ఆప్షన్ నుంచి సబ్స్టిట్యూట్ చేయొచ్చు. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద కోఎఫిషియంట్ ఆఫ్ x⁴ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 2x³ - 1/3x²/5. సో ఇక్కడ మనకి ఏమంటున్నా కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. మనకు ఫార్ములా ఏంటిది కోఎఫిషియంట్ ఆఫ్ x⁴m ఇన్ ax⁴p ± b/x⁴q పవర్ n వచ్చేసి np - m/p + q. అంటే ఇక్కడ r ఈక్వల్స్ టు np - m/p + q. ఒకవేళ టర్మ్ ఇండిపెండెంట్ ఆఫ్ x అడిగితే అప్పుడేమొస్తుంది ఫార్ములా మనకి r ఈక్వల్స్ టు np/p + q. ఓకే, ఇక్కడ మనం అడుగుతున్నది ఏంటిది కోఎఫిషియంట్ ఆఫ్ x⁴. అంటే m ఈక్వల్ టు ఎంత 5. సో n ఈక్వల్ టు ఆల్రెడీ మనకు పైన ఎంత ఉంది 5 ఉంది. p ఈక్వల్స్ ఎంత ఉంది x పైన 3 ఉంది. q ఈక్వల్స్ టు ఇట్ సైడ్ ఏముంది మనకు 2 ఉంది. సో ఇప్పుడు r ఈక్వల్స్ టు ఏమవుతుంది np అంటే 5 × 3 15 మైనస్ m అంటే 5 బై p + q అంటే ఎంత మనకి 3 + 2 5. సో అంటే ఎంత 2. ఓకే, సో r ఈక్వల్స్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనకి tr + 1 టర్మ్ ఇస్ ద x⁴ కోఎఫిషియంట్. ఓకే, సో tr + 1 అంటే 5c² 2 పవర్ 3 -1/3 పవర్ 2. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఎక్స్లు మనకు అవసరం లేదు కదా, ఓన్లీ కోఎఫిషియంట్ x⁴ అడిగింది కదా, అందుకే ఎక్స్లో ఇవి తీసుకోవట్లేదు అనమాట. సో ఇక్కడ 5c² అంటే ఎంత వస్తుంది మనకి 5c² అంటే ఎలా కనుక్కుంటాం, ఇక్కడ 2 ఉంది కాబట్టి 5 4 రాయాలి, కింద 2 × 1. సో ఎంత వస్తుంది 20/2 ఎంత మనకి 10. 2³ ఎంత 8. ఇది ఎంత వస్తుంది 1/9. సో దిస్ బికమ్స్ 80/9 అంటే థర్డ్ ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఈ రెండు ఫార్ములాస్. ఓకేనా, సో ఇక్కడ r కనుక్కుంటాం, మనం r + 1 టర్మ్ కనుక్కోవాలి. ఓకే, tr + 1 టర్మ్ ఫార్ములా కూడా రాస్తున్నా చూడండి. ఈక్వల్ టు NCR x⁴n - r a⁴r. ఇక్కడ x అంటే ఇది ఉంది, a అంటే ఇక్కడ ఇది. ఓకే, విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి 1 + 1/3 + 1/3 × 3 × 6 అప్ టు ∞. సో దీని ఈక్వల్స్ టు ఏమొస్తుందని అడిగింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ మొత్తం ప్లస్లు ఉన్నాయంటే ఆ ఫార్ములా ఎట్లా ఉంటుంది మనకు 1 - x⁴ - p/q ఉంటుంది. ఒకవేళ ప్లస్లు మైనస్లు ఉంటే అదే ఫార్ములా 1 + x⁴ - p/q. ఓకే, ఇక్కడ అన్ని ప్లస్లో ఉన్నాయి కాబట్టి ఆ ఫార్ములా వచ్చేసి 1 - x⁴ - p/q. మనం కనుక్కోవాల్సింది ఏంటిది ఇక్కడ x ఏంటిది, p ఏంటి, q ఏంటి కనుక్కోవాలి. ఓకే, సో ఇట్లా మనకి ఈ టైప్లో సిరీస్ ఇచ్చినప్పుడు ఈజీగా కనుక్కోవచ్చు pq అనేటివి. ఏంటంటే ఫస్ట్ ఇది తీసుకుందాం మనం. ఇక్కడ p అంటే ఏంటి ఫస్ట్ ఉన్నది ఏంటిది 1 కదా, p = 1. q వచ్చేసి ఈ రెండు మధ్య డిఫరెన్స్ 3కి 1కి డిఫరెన్స్ ఎంత మనకి 2. నెక్స్ట్ x కనుక్కోవాలంటే ఏం చేయాలంటే మనకున్నది 1 3 3 6 కాబట్టి 3 - 1 2 6 - 3 3. సో x = 2/3. ఈ విధంగా సింపుల్గా రాసేయచ్చు ఇలా సీక్వెన్స్ ఇచ్చినప్పుడు. ఇప్పుడు మనకు ఫార్ములా ఏంటి 1 - x అంటే 2/3 పవర్ -p/q అంటే
1/2. అంటే 1 - 2/3 అంటే మనకి ఏమొస్తుంది 1/3 పవర్ -1/2. ఇది -1/2 ఉంది కాబట్టి దిస్ కెన్ బి రిటన్ యాస్ 3 పవర్ 1/2. 3 పవర్ 1/2 అంటే √3. √3 మనకి ఎన్నో ఆప్షన్, 4th ఆప్షన్. ఈ విధంగా సింపుల్గా సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు మన ప్రాబ్లం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద కోషియంట్ ఆఫ్ x⁴ అండ్ x⁴ ఆర్ ఈక్వల్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ a + x/5 పవర్ 65, దెన్ ద కోషియంట్ ఆఫ్ x² ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ a + x/5 పవర్ 4. ఇందులో నుంచి మనం ఏం కనుక్కోవాలి, ఏ కనుక్కోవాలి, అండ్ కోషియంట్ ఆఫ్ x⁴ x⁴ ఈక్వల్ అన్నాడు కదా, అది రాసుకుందాం. కోషియంట్ ఆఫ్ x⁴ అంటే ఏమొస్తుంది మనకి 65 C5. సో x/5 పవర్ 5 కాబట్టి 1/5 పవర్ 5 అండ్ a పవర్ 65 - 5 వచ్చేసి 60 కాబట్టి a పవర్ 60. సిమిలర్గా x⁴ అన్నాడు కాబట్టి 65 C6. నెక్స్ట్ x/5 ఉంది కాబట్టి x అవసరం లేదు, మనకి కోషియంట్ అడిగింది కదా, కాబట్టి 1/5 పవర్ 6. నెక్స్ట్ a పవర్ 65 - 6 వచ్చేసి 59. ఓకే, మనకి ఒక ఫార్ములా ఏంటంటే NCR/NCR-1 ఉంటే n - R-1/R అని రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ కూడా సేమ్ అదే ఫార్ములా అప్లై చేద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇది మొత్తం ఇటు సైడ్ తీసుకొచ్చేద్దాం. 65 C6/65 C5 ఈక్వల్స్ టు 1/5 పవర్ 5 ఇంటూ a పవర్ 60 బై 1/5 పవర్ 6 ఇంటూ a పవర్ 15. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తే మనకు 65 - 5/6 దిస్ ఈక్వల్స్ టు ఇక్కడ 6 1/5 పవర్ 5. నెక్స్ట్ ఇదేమవుతుంది ఇప్పుడు 5a అవుతుంది. అంటే ఇది 60/6 కదా, అంటే 10 = 5a, a = 2. a అనేది వచ్చేసింది. ఇప్పుడు మనకు కోషియంట్ ఆఫ్ x² ఇన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ a + x/5 పవర్ 4 అన్నారు కదా, అంటే 2 + x/5 పవర్ 4. ఇందులో మనకు కోషియంట్ ఆఫ్ x² కావాలి. దట్ బికమ్స్ 4c2. ఇక్కడ x² అంటే x/5² కాబట్టి నేను x రాయట్లేదు, 1/5². 4 - 2 అంటే 2 కాబట్టి 2². 4c2 అంటే ఏమొస్తుంది మనకు 4 × 3/2 అంటే 6. 6 × 1/25 × 4. దిస్ బికమ్స్ 24/25. 24/25 అంటే ఎన్నో ఆప్షన్ మనకి 4th ఆప్షన్. ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం. ఇక్కడ ఫార్ములా అనేది నోట్ చేసుకోండి. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి mod x less than 2/3, దెన్ ద 4th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x - 2 పవర్ 2/3 అని అడిగాం. 4th టర్మ్ అని అడిగాం. దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేద్దామంటే 1 - x/p/qలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇలా ఉంటే ఫార్ములా ఆల్రెడీ చెప్పినా కదా నేను, 1 + x ఉంటేనేమో 1 - x పవర్ -p/q ఉంటేనేమో అన్ని ప్లస్లు వస్తాయి. ఒకవేళ 1 - x/p/q ఉన్నా 1 + x పవర్ -p/q ఉన్నా ఆల్టర్నేట్గా ప్లస్లు మైనస్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు 1 - x/p/q ఉంది కదా, ఈ ఫార్ములా ఎలా వస్తుంది, 1 - p × x/q ప్లస్ p × p - q/2 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q² మైనస్ p × p - q ఇంటూ p - 2q/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q అప్ టు 1. ఇక్కడ మనకు అడిగింది ఏంటిది 4th టర్మ్. ఇది 1st, 2nd, 3rd, 4th టర్మ్. సో అంటే ఇది కావాలి. ఓకే, సో ఇది కావాలంటే p - q p - 2q/3 ఫ్యాక్టోరియల్ ఇంటూ x/q². ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవచ్చు, కానీ మీకు అర్థం కావడానికి ఫార్ములా అనేది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నాను. ఒకవేళ అదే 1 - x పవర్ -p/qలో 4th టర్మ్ పడితే ఏం రాస్తారు, p × p + q p + 2q/3 ఫ్యాక్టోరియల్ అని రాస్తారు. ఓకే, ఒకవేళ 5th టర్మ్ అడిగినప్పుడు p + q p + 2q p + 3q. ఓకే, సేమ్ అప్లై చేస్తాం. ఇప్పుడు మనం 1 - x/p/qలోకి దీన్ని కన్వర్ట్ చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే 2 బయటికి తీసేస్తున్నా. 2 బయటికి తీసేస్తే 2 పవర్ 2/3 1 - 3/2x పవర్ 2/3. ఓకే, ఇప్పుడు ఇది కన్వర్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు 4th టర్మ్ వచ్చేసి మైనస్ p అంటే ఇక్కడ ఎంత ఉంది, 2 ఉంది. 2 × p - q 2 - 3 p - 2q అంటే 2 - 6/3 ఫ్యాక్టర్ అంటే 6 అండ్ x/q హోల్ క్యూబ్.
ఎక్స్ అంటే ఎంత మనకు 3x/2 బై క్యూ అంటే 3 కదా, అంటే 2 × 3 దిస్ క్యూబ్. ఓకే, ఇంటూ ఆల్రెడీ మనం 2/2/3 బయట కాంబినేషన్ అది కూడా రాసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఏమవుతుంది, 2 - 3 - 1 -1 × -2 +2 అవుతుంది. 2 × -6 అని అంటే 2 - 6 అంటే -4/6 అంటే -8/6 -8/6 ఇంటూ ఇక్కడ 3/6 కదా, అంటే 1/2 x/2 హోల్ క్యూబ్ ఇంటూ 2/2/3. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ ఇది 2 క్యూబ్ అంటే ఇది 8 అవుతుంది, ఇది 8 క్యాన్సల్. సో ఇక్కడ నుంచి మనకి ఏమొస్తుంది, x³ బై -6 ఇంటూ 2/2/3. దిస్ కెన్ బి రిటన్ యాజ్ 4/1/3. ఓకే, ఇక్కడ నుంచి మనం ఏం రాయొచ్చు, √4 బై -6 ఇంటూ x³. సో ఎన్నో ఆప్షన్ అవుతుంది మనకి, సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ మీకు అర్థం కావడానికి ఫార్ములా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మాత్రం మీరు ఎగ్జామ్లో అప్లై చేసేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి డైరెక్ట్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సమ్ ఆఫ్ ద రేషనల్ టర్మ్స్ ఇన్ ద బైనామియల్ ఎక్స్పెన్షన్ ఆఫ్ √2 + 3/1/5 అని ఇచ్చాడు. సో ఇక్కడ దీన్ని మనం ఏం రాచ్చు, √2ని 2/1/2 + 3/1/5 సో రేషనల్ టర్మ్స్ ఎప్పుడు అడిగినా సరే మనకి ఫార్ములా వచ్చేసి ఏంటంటే n/LCM ఆఫ్ p,q +1. ఓకే, ఇక్కడ n అంటే 10, p అంటే 2 పైన ఉన్నది 1/2 కాబట్టి 2, ఇక్కడ 3 పైన ఉన్నది 5 కాబట్టి q అనేది 5 అవుతుంది అన్నమాట. ఓకే, సో p అంటే 2, q అంటే 5, n అంటే 10. సో 10/LCM 2,5 అంటే ఎంత వస్తుంది మనకు 10 +1 అంటే ఎంత వస్తుంది మనకు 2. అంటే 2 టర్మ్స్ ఇక్కడ రేషనల్ టర్మ్స్ ఉంటాయి మనకి. ఇక్కడ అడిగింది ఏంటిది, సమ్ ఆఫ్ రేషనల్ టర్మ్స్ అడిగిండు. ఆ 2 టర్మ్స్ ఏంటో కనుక్కొని వాటి సమ్ కనుక్కోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 2/1/2 ఉంది, ఇక్కడ 3/1/5 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు 10C0 2/1/2/10 ఇంటూ 3/1/5/0. ఓకే, ఈ కేసులో మనకు 10 అనేది 2తో డివిజబుల్ అవుతుంది కాబట్టి రేషనల్ నెంబర్ వస్తుంది. ఇక్కడ 0 ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇంకో కేసు మనకి ఏమొస్తుంది, 10C10 2/1/2/0 3/1/5/10. ఇక్కడ కూడా 10 అనేది 5తో డివిజబుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా రేషనల్ నెంబర్ వస్తుంది. రేషనల్ నెంబర్ వచ్చే 2 టర్మ్స్ కూడా ఏమవుతాయి, ఇవే అవుతాయి. మిగతా కేసులో మనం ఏది తీసుకున్నా సరే ఇక్కడ ఏముందంటే 5, 2 కామన్ మల్టిపుల్స్ ఉండవు కాబట్టి మనకి ఏమొస్తుంది అంటే అది రేషనల్ టర్మ్స్ అనేది రాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 తీసుకున్నా, అప్పుడు ఏమొస్తుంది 10C3 2/1/2/3 3/1/5/3. ఇక్కడ రేషనల్ టర్మ్ వస్తుందా, రాదు. ఎందుకంటే ఇక్కడ 3 ఇది 2తో డివిజబుల్ కాదు కాబట్టి ఉండే 2 చాయిస్లు ఏంటిది మనకు, దీనిపైన 10 వచ్చినప్పుడు దీనిపైన 10 వచ్చినప్పుడు, అంటే దీస్ ఆర్ ద 2 టర్మ్స్. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ మనం యాడ్ చేయమంటాడు. సో ఇక్కడ 10C0 అంటే ఎంత 1, 2 1 2 5 2/5 అంటే 32. ఇది 0 సంథింగ్ పర్ 0 1 కాబట్టి 1. ఇక్కడ ఎంత వస్తుంది 5 1 5 2 3² ఎంత 9. 32 + 9 వచ్చేసి ఎంత వస్తుంది మనకు 41 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎన్ని టర్మ్స్ కనుక్కుంటాం, తర్వాత ఈ విధంగా సాల్వ్ చేస్తాం. ఒకవేళ ఇరేషనల్ టర్మ్స్ అయితే ఏం చేస్తాం, టోటల్ టర్మ్స్లోకి వెళ్ళి ఇరేషనల్ టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేసి వచ్చేది ఇరేషనల్ టర్మ్స్. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద స్క్వేర్ రూట్ ఆఫ్ ద ఇండిపెండెంట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పెన్షన్ ఆఫ్ 2x² 5 + √5/√x/10. ఓకే, దీన్ని ఏం రాస్తాం, 2x² 5 + √5/(x/1/2)/10. సో ఇండిపెండెంట్ టర్మ్ ఫార్ములా వచ్చేసి R = NP/P + Q. ఇక్కడ n వచ్చేసి మనకు 10, P వచ్చేసి x పవర్ ఉన్నది 2, Q వచ్చేసి ఇక్కడ x పైన ఉన్నది 1/2. సో ఇక్కడ నుంచి R = NP 10 × 2 20/P + Q 2 + 1/2 అంటే 5/2 20 × 2/5 దిస్ బికమ్స్ 8. సో అంటే T9 is the independent term. సో T9 అంటే ఏంటి 10C8 నెక్స్ట్ 2/5/2 ఎందుకంటే ఎక్స్ రాయాల్సిన అవసరం లేదు ఇండిపెండెంట్ టర్మ్ కాబట్టి. నెక్స్ట్ √5/8. ఓకే, సో ఇక్కడ నుంచి 10C8 ఎంత వస్తుంది 10 × 8/10 × 9/2
అంటే 45. సో 45 ఇంటూ 2 స్క్వేర్ 4, 5 స్క్వేర్ 25 ఇంటూ రూట్ 5 పవర్ 8 అంటే 5 పవర్ 4. 5 పవర్ 4 అంటే 625. 25 25 25 సార్. సో 45 ఇంటూ 4 ఇంటూ 25. కానీ ఇక్కడ మనకు అడిగింది ఏంటిది? స్క్వేర్ రూట్. స్క్వేర్ రూట్ అంటే రూట్ 4. సో దిస్ బికమ్స్ 5. దిస్ బికమ్స్ రూట్ 4 అంటే 2. దిస్ బికమ్స్ 3 రూట్ 5. సో టోటల్ 30 రూట్ 5. 30 రూట్ 5 అంటే ఎన్నో ఆప్షన్ మనకి? థర్డ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ది ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 + 3x పవర్ 6 when x = 1 అని అడిగింది. సో యాక్చువల్లీ న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఫార్ములా వచ్చేసి మనకేంటి? x + a పవర్ n టైప్లో ఉన్నప్పుడు న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ వచ్చేసి n + 1/1 + mod x/a. ఓకే, ఇఫ్ దిస్ ఈజ్ ఈక్వల్స్ టు m అయింది అనుకోండి. ఒకవేళ m అనేది ఇంటీజర్ అయితే మనకి ఏమైతే రెండు వస్తాయి న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్, ఒకటి tm ఇంకోటి tm+1. ఒకవేళ m అనేది ఇంటీజర్ కాలేదనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది? tm అంటే స్టెప్ ఆఫ్ m +1 ఇస్ ద న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్. ఓకే, సో ఇంటీజర్ అవుతే రెండు వస్తాయి, ఇంటీజర్ కాకపోతే ఒకటే వస్తుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ m = మనకు 2.3 వచ్చింది అనుకోండి. స్టెప్ ఆఫ్ 2.3 ఎంత మనకి? 2 కదా. 2 + 1 ఎంత? 3. అంటే t3 అనేది న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. ఒకవేళ m = ఫర్ ఎగ్జాంపుల్ 2 వచ్చింది అనుకోండి, అంటే 2, 3 ఈ రెండు న్యూమరికల్ గ్రేటెస్ట్ టర్మ్ అవుతాయి. ఇప్పుడు ఈ కేసులో ఏమవుతుందో మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ x వచ్చేసి 5, a = 3x, n వచ్చేసి 6. సబ్స్టిట్యూట్ చేద్దాం. n+1 అంటే 6 + 1/1 + mod x అంటే 5, a అంటే 3x. ఓకే, 7/1 + 5/3 ఇంటూ x అంటే 1 ఇచ్చింది కాబట్టి 5/3. సో 7/1 + 5/3 అంటే 8/3. దిస్ బికమ్స్ 21/8. 21/8 అంటే ఏమొస్తుంది మనకు? 2 పాయింట్ సంథింగ్. దీని స్టెప్ వాల్యూ వచ్చేసి ఏమొస్తుంది? 2. ఇది ఇంటీజర్ కాదు కాబట్టి +1 యాడ్ చేయాలి. సో మనకి ఏమొస్తుంది? t3 ఈజ్ ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. t3 = 6e² 5 పవర్ 4 అండ్ 3x పవర్ 2. ఇక్కడ x అంటే 1 కాబట్టి 6e² అంటే 30/2 ఎంత? 15 ఇంటూ 5 పవర్ 4 ఇంటూ 3². ఈ 15 కూడా మనం ఏం రాయొచ్చు? 5 × 3 రాయొచ్చు కదా. అంటే ఇక్కడ ఒక 5 వస్తుంది, ఇక్కడ ఒక 3 వస్తుంది. 5 పవర్ 5 ఇంటూ 3³ అంటే ఎన్నో ఆప్షన్ మనకి? సెకండ్ ఆప్షన్. ఈ విధంగా సాల్వ్ చేస్తాం. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి 1 - 2/3 + 2 × 4/3 × 6 - 2 × 4 × 6/3 × 6 9 ప్లస్ అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ. దీని వాల్యూ అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పినా కదా, ప్లస్లు మైనస్లు ఉన్నాయంటే అది ఖచ్చితంగా ఏ ఫామ్లో ఉంటుంది మనకి? 1 + x పవర్ - p/q ఫామ్లో ఉంటుంది. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటిది? x ఏంటిది, p ఏంటిది, q ఏంటిది కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఈ టర్మ్ తీసుకుంటే ఎందుకు ఆల్రెడీ ఇంతమంది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో p అంటే ఫస్ట్ టర్మ్ ఏంటిది ఇక్కడ మనకు? 2. q అంటే ఈ 4కి 2కి మధ్య డిఫరెన్స్ ఎంత? 2. సో x వచ్చేసి 4కి 2కి మధ్య డిఫరెన్స్ 2, 6కి 3కి మధ్య డిఫరెన్స్ 3 అంటే x = 2/3. సో దిస్ బికమ్స్ 1 + 2/3 పవర్ -p/q అంటే 1 అంటే 5/3 పవర్ -1. -1 ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది? 3/5. 3/5 అంటే ఫస్ట్ ఆప్షన్. ఈ విధంగా విత్ ఇన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ వచ్చేసి 1 + 2 × 1/3 × 2, 2 × 5 × 1/3 × 6 × 4 అప్ టు సో ఆన్ ఇన్ఫినిటీ = ³ 4. అండ్ రీజనింగ్ ఏమి ఇచ్చింది ఇక్కడ? 1 - x పవర్ - n ఉన్నప్పుడు 1 + nx + n × n + 1/2 ఫ్యాక్టర్ x² ఈ టైప్లో ఫార్ములా ఉంటుంది ఇచ్చింది. సో దీన్ని మనం ఎలా కన్వర్ట్ చేద్దామంటే, మీకు ఆల్రెడీ చెప్పినా కదా నేను, మొత్తం ప్లస్ అంటే 1 - x పవర్ - p/q ఉంటుంది, లేదంటే 1 + x పవర్ - p/q. దీన్ని అలా కన్వర్ట్ చేద్దాం మనం. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 1 + 2 ఇంటూ నేను ఏం రాస్తున్నా? 1/6 ప్లస్ ఇక్కడ 6 వచ్చింది కాబట్టి 6² కదా, 1/6² అంటే ఇక్కడ ఎంత? 72 కాబట్టి /2 ఇంటూ 2 ఇంటూ 5 ప్లస్ అప్ టు సో ఆన్. ఇక్కడ నుంచి p అంటే మనకి ఎంత ఉంది? 2 ఉంది. x/q అంటే ఎంత ఉంది మనకి? 1/6. ఓకే, p + q అంటే ఎంత మనకి? ఇక్కడ 5 కదా. p ఆల్రెడీ 2 కాబట్టి q అనేది ఎంత అవుతుంది మనకు? 3 అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 1 - సో x = q/6 అంటే 3/6 వచ్చేసి 1/2. సో 1 - 1/2 పవర్ -p/q.
1 - 1/2 అంటే 1/2 పవర్ -2/3. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, 2 పవర్ 2/3 అంటే 4 పవర్ 1/3. 4 పవర్ 1/3 అంటే మనకి ఎంత వస్తుంది, క్యూబ్ రూట్ ఆఫ్ 4. అంటే ఇది కరెక్ట్, దిస్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసర్షన్. సో ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ద కోషియంట్ ఆఫ్ 3 కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 1 + x⁻23 ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్, దెన్ దోస్ టర్మ్స్ అని అడుగుతున్నాడు. ఒకవేళ మనకు కోషియంట్ ఆఫ్ x⁻r-1, x⁻r, x⁻r+1 ఆర్ ఇన్ ఏపీ అయితే మన కండిషన్ ఏంటంటే n-2r² = n+2. ఇది మనకు ఫార్ములా కండిషన్. సో ఇక్కడ మనకు n అంటే ఎంత ఉంది, మనకి 23 ఉంది. సో 23 - 2r² = 23 + 2 25. అంటే 23లోకి వెళ్ళి సంథింగ్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఎంత రావాలి, సబ్ట్రాక్ట్ స్క్వేర్ చేస్తే 25 రావాలి. ఓకే, అంటే దిస్ షుడ్ బి 5 కావాలి. 23 - 2r అనేది 5 అన్న కావచ్చు, లేదంటే -5 అన్న కావచ్చు. సో ఇక్కడ 23 - 2r 5 ఎప్పుడు అవుతుంది మనకి, r = 9 తీసుకుంటే 23 - 18 వచ్చేసి 5, లేదంటే r = 14 తీసుకుంటే 23 - 28 వచ్చేసి -5. సో r = 9 or 14 చాయిస్ ఉంది. సో r = 9 తీసుకుంటే మనకు టర్మ్స్ ఏమవుతాయి, 9, 10, 11. r = 14 తీసుకుంటే 14, 15, 16. సో ఇందులో మనకు ఆప్షన్ ఉంది ఏంటిది, 14, 15, 16. సో కాబట్టి 4th ఆప్షన్. తెలిసి నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ మన క్వశ్చన్ ఏం అడిగింది, ద న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 3x - 16y పవర్ 15 where x = 2/3 and y = 3/2 అని అడిగింది. ఆల్రెడీ మనకి ఈ ఫార్ములా అనేది చెప్పడం జరిగింది. x + a/n లో న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ వచ్చేసి n+1/1 + mod x/a. సో ఇక్కడ n అంటే ఏంటిది మనకు 15, 15 + 1/1 + x అంటే ఎంత ఉంది మనకి, ఇక్కడ 3x ఉంది. a అంటే ఎంత ఉంది, 16y ఉంది. సో మైనస్. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాల్సింది x = 2/3, 15 + 1 16/1 ప్లస్ ఇక్కడ మాడ్ కాబట్టి మైనస్ అవసరం లేదు. 3 × x అంటే 3 × 2/3, 16 × 3/2. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 16/1 ప్లస్ 3 క్యాన్సిల్, ఇక్కడ 2 1s are 2 8s 1 + 2/24 అంటే 16/24 + 2 ఎంత, 26, 24. So this can be 2 13s. So this becomes 192/13. 192/13 అంటే ఎంత వస్తుంది, 14 point something. సో మనకు m అనేది ఇంటీజర్ రాలేదు కాబట్టి మనకి ఏమవుతుంది, t స్టెప్ ఆఫ్ m + 1 అనేది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్ అవుతుంది. అంటే t15 అనేది న్యూమరికల్లీ గ్రేటెస్ట్ టర్మ్. సో థర్డ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ p and q ఆర్ ద రియల్ నెంబర్ సచ్ దట్ 7th టర్మ్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ సంథింగ్ ఈక్వల్స్ టు 700 దెన్ 49p² ఎంత అని అడుగుతున్నాడు. 7th టర్మ్ అంటే ఏమొస్తుంది, 8c6 5/p³ పవర్ 8 - 6 వచ్చేసి 2 -3q/7 పవర్ 6. దీన్ని సింప్లిఫై చేస్తే 8c6ని మనం ఏం రాయొచ్చు, 8c2 రాయొచ్చు. అంటే ఇది ఏమవుతుంది, 56 అవుతుంది. సారీ 8 7s 56/2 అంటే 28 అవుతుంది. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 28 × 5² అంటే 25. దిస్ బికమ్స్ p⁴6 × 3⁴6 × q⁴6/7/6. దిస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చింది మనకి, 700 ఇచ్చింది. ఓకే, సో ఇక్కడ నుంచి మనకు 28 × 25 700 కాబట్టి క్యాన్సల్. సో దిస్ కెన్ బి రిటన్ యాజ్ 3³/7p⁴6. ఎందుకంటే ఇక్కడ మొత్తం పైన 6 ఉంది, ఇక్కడ 6 ఉంది. దిస్ ఈక్వల్స్ టు 1 అంటే 3³/7p = ±1 అంటే 3q = మనం ఏం రాయొచ్చు, ±7p. మనకు అడిగింది ఏంది, 49p² కదా, స్క్వేరింగ్ చేద్దాం. అంటే 9q² = 49p². సో 49p² మనకి ఏమొస్తుంది, 9q². అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి, ద కోఎఫిషియంట్ ఆఫ్ x/y² z³ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ x - 2y + 3z పవర్ 6. సో ఇది సింపుల్గా చేయొచ్చు. ఇక్కడ మనకు పైన 6 ఉంది కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ రాసుకుందాం.
నెక్స్ట్ మనకు అడిగింది ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ కదా. ఎక్స్ పైన 1 ఉంది కాబట్టి 1 ఫ్యాక్టోరియల్, వై పైన 2 ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, జెడ్ పైన 3 ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ మనకు అడిగింది ఎక్స్ వై స్క్వేర్ జెడ్ క్యూబ్ కాబట్టి ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది 1, వై కోఎఫిషియంట్ ఏముంది -2, కానీ వై స్క్వేర్ అడిగింది కాబట్టి -2 స్క్వేర్. నెక్స్ట్ జెడ్ కోఎఫిషియంట్ 3 ఉంది, జెడ్ పైన క్యూబ్ అడిగింది కదా, సో కాబట్టి 3 క్యూబ్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి 6 ఫ్యాక్టర్ అంటే ఎంత వస్తుంది 720, ఇక్కడ 6 × 2 అంటే 12 × 1 2 స్క్వేర్ 4 3 క్యూబ్ 27, 12 1 12 6 దిస్ బికమ్ 60 × 108 అంటే ఎంత వస్తుంది 6480. ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా చేసేయచ్చు. విల్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ద సెట్ ఆఫ్ ఆల్ రియల్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ ద ఎక్స్పెన్షన్ ఈజ్ వ్యాలిడ్ అని అడిగినాం. సో దీన్ని సింపుల్గా మనం ఆప్షన్ చేసి సాల్వ్ చేద్దాం. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, బట్ ఇందులో 0 సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కాదు, కాబట్టి ఈ 2 ఆప్షన్లు కాదు. మనకు ఆన్సర్ అనేది ఈ 2 ఆప్షన్లనే వస్తుంది. సో ఇక్కడ ఇది చూస్తే 0.3 నుంచి స్టార్ట్ అయింది, ఇది చూస్తే 0.6 నుంచి స్టార్ట్ అయింది, కాబట్టి నేను 1/2 తీసుకొని చూస్తా. ఒకవేళ అది సక్సెస్ అయిందంటే ఈ ఆప్షన్ అవుతుంది, లేదంటే ఈ ఆప్షన్ అవుతుంది. సో 1/2 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ అంటే 1/4 - 27/1/2. సో దిస్ బికమ్స్ 125/4 - 54. ఓకే, 125/4 అంటే మనకి ఎంత వస్తుంది 4 3 12, 31 పాయింట్ సంథింగ్. బట్ 31 పాయింట్ సంథింగ్లో కలిపి 54 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమొస్తుంది మనకు <0. <0 అన్నట్టు ఏంటిది నెగటివ్. నెగటివ్ అంటే నాట్ వ్యాలిడ్, అంటే 1/2 అనేది నాట్ పాసిబుల్. సో ఈ ఆప్షన్ కాదు, సో ఈ ఆప్షనే ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. సో ఇవి కొన్ని 2024లో అడిగిన బైనామియల్ థీరమ్కి సంబంధించిన క్వశ్చన్స్. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. సో ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైతే వీడియో కావాలో అది నాకు కామెంట్ చేస్తే నేను ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. బట్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.